హలో హాయ్ అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ముబారక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మామూలుగా లేవు ఆర్డర్లు, ఒక రేంజ్లో ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద ఆర్డర్లే. ఒక పెద్ద ఆర్డర్లు 3 ఉన్నాయి అన్నమాట. ఒకటి కోవిటి ఇంటికి, 2 జహరా నయీంకి, 3 వచ్చి 360 మాల్కి. అవేం ఆర్డర్లు అవేంటో చూపిస్తా చూడండి. ఇదే అన్నమాట జహరా నయీంకి ఆర్డరు. ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా కోవిటి ఇంటికి, కోవిడ్ షేక్ పెద్ద కోవిడ్ కింగ్ ఇంటికి ఆర్డర్ రెడీ అవుతుంది. అక్కడ ఆర్డర్ అయినాక 2 ఆర్డర్లు తీసుకుని ఇంకా నేను బయలుదేరాలా. దాని తర్వాత 360 మాల్ ఆర్డర్ ఉంటుంది, అది కూడా చూపిస్తా చూడండి ఎలా డెలివరీ చేస్తున్నాను. ఆ కంపెనీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగా మారిపోయింది అబ్బా. చాలా కలర్ఫుల్గా మార్చేసినారు మా వాళ్ళందరూ, మా స్టాఫ్ అందరూ. అంటే ఎవరైనా కస్టమర్ వస్తే చాలా చూడ్డానికి చాలా అందంగా ఉండేటట్టు అన్ని మొక్కలు, ఆ పక్క చూస్తే అన్ని పూలతో బాగా డెకరేషన్ చేసినారు. మా కంపెనీ ఎలా ఉందో కామెంట్ చేయండి. 360 మా డెలివరీ కోసం మా అంబ్రెస్ బాయ్ అయితే చాలా స్మార్ట్ గా రెడీ వచ్చేసారు. చూడండి, ఈ డ్రెస్ ఇవన్నీ మనోడికి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. బా మొత్తానికి జహరా ఆర్డర్ అయితే రెడీగా ఉన్నది. ఇంకా కోవిటి ఇంటికి ఆర్డర్ కాటన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ పూలు వచ్చి 360 మాల్కి అనమాట. ఈ 360 మాల్కి ఈ పూలు. ఇంకా మన యోగేష్ భయ్య కూడా రెడీగా ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఆ ఆర్డర్ 2 ఇచ్చేసినాక మేబీ అట్లా వెళ్ళాలేమో అనుకుంటా. ఎలాగో తెలియదు ప్లాను. మా ఓడు సూపర్వైజర్ ఏం చెప్తే అదే మా సూపర్వైజర్ గారు. చూడండి అబ్బాయి, మేము ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టేసాము. ఇంకా చాలా ఉన్నాయి సామాన్లు, వాటి కోసం అయితే వెళ్తున్నాను. ఇంకా ఈరోజు సుక్కలే మా వాళ్ళు 2 ఎత్తుకొస్తాను ఆర్డరు. ఇది జహరా ఆర్డర్, చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. మా వాళ్ళు నవ్వుకుంటున్నారు చూడు, మా వాళ్ళు ఇది చూడు వీడియో తెచ్చాడు పని చేయకుండా అని. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే అనమాట ఆర్డరు. ఇంకా ఎన్ని ఈరోజు డెలివరీ ఇవ్వాలా చూసేద్దాం. డెలివరీ ఎలా చేయబోతున్నాను చూసేయండి. 360 మాల్ మరియు జహరా నయీం, అలాగే కోవిడ్ సిటీలో ఉన్న హమరా హోటల్. కోవిడ్ సిటీలో చాలానే టవర్స్ ఉన్నాయి, చాలానే బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కల్లా పెద్ద బిల్డింగ్ ఏదైనా ఉందిరా అంటే అది అక్కడ కనపడుతుంది చూడండి, అదే అల్హమ్రా టవర్. అక్కడికైతే ఇప్పుడు నేను డెలివరీ తీసుకెళ్తున్నాను. చూద్దాం, ఆ టవర్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని పర్మిషన్స్ కావాలి. అంటే మన సివిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి మనం లోపలికి వెళ్ళాలి. ఒకవేళ కస్టమర్ లోపలికి పిలిస్తే మటుకు ఆ లోపల ఎలా ఉంది అవన్నీ మీకు మొత్తం చూపిస్తా. లేకుంటే కస్టమరే బయటకు వచ్చి తీసుకుంటే నేనేం చేయలేను. కానీ టవర్ అయితే మీకు చూపిస్తాం మొత్తానికి. ఇదిగో బా, మనమైతే కోవిడ్ సిటీలోకి ఎంటర్ అయిపోయినాము. ఈ కోవిడ్ సిటీలో ఇటు చూసినా బిల్డింగ్లే కనపడతాయి తప్ప ఒక్క కోవిడ్ ఇల్లులు కానీ ఏమి కనపడవు. ఎటు చూసినా బిల్డింగ్లు, ఎటు చూసినా మనుషులే ఉంటారు. ఇదే అనమాట కోవిడ్ అల్హమ్రా టవర్. దగ్గరలోనే ఉన్నాను చూడండి ఎంత పెద్దది ఉందో. దుబాయ్కి బుర్జ్ ఖలీఫా, ఖతర్కు ఏముండదో తెలీదు, కానీ కోవిడ్కి ఈ టవరే పెద్దది. ఇక్కడ చూడండి, అందరూ ఈరోజు చుట్టి కదా, ఇంకా మేబీ ఇక్కడ ఉండే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, అన్ని కంపెనీలు బంద్. శుక్రవారం శనివారము ఈ 2 రోజులు ఇక్కడ ఫుల్ ఫ్రీగా ఉంటుంది, ట్రాఫికే ఉండదు. ఇంకా మన వాళ్ళు హాలిడేకి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగా. ఇంక మనం కూడా టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కస్టమర్కి ఫోన్ చేసి ఒకవేళ కస్టమర్ పైకి రమ్మంటే మటుకు ఈరోజు నాకు ఫుల్ కంటెంట్ దొరికింది బా. చూడండి ఎలా ఉందో డిజైన్, బా వేరే లెవెల్లో ఉంది కదా. బండి పార్కింగ్ చేసి నాకు ఇంకా చూపిస్తా మీకు. బా చూడు బా, అల్హమ్రా టవర్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో సూపర్గా ఉంది. చూడండి, ఆ బిల్డింగ్ దగ్గర కానీ, ఆ పార్కింగ్ కానీ, ఆ వాలెట్ పార్కింగ్ కానీ అంతా బడా బాబులు, బడా వాళ్ళే వస్తారు. కానీ నార్మల్గా ఉండేవాళ్ళు, నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ స్టే చేయలేరు. చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో, భలే ఉంది కదా మాషాల్లా. ఫ్రెండ్స్ బ్యాడ్ లక్, నాకైతే హోటల్కి ఆర్డర్ పడింది, టవర్కి కాదు. అల్హమ్రా హోటల్ కూడా ఉండదు, దానికి ఆర్డర్ పడింది నాకు. చూడండి బా ఎంత లగ్జరీగా ఉందో, దీని అమ్మ జీవితం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి కూర్చోను, చాలా లగ్జరీ సోఫాలు అయితే ఉన్నాయి. అక్కడ చూడు పియానో కూడా ఉంది. అదేదో నువ్వు నాకు నచ్చిన సినిమాలో వెంకటేష్ వాయిస్తారు చూడు, నువ్వు దివ్యతారా అని. ఇది చూడు బా పియానో ఎంత బాగుందో ఈ హోటల్లో. హోటల్ కూడా భలే రిచ్గా ఉంది హోటల్ చూడు, మాషాల్లా సూపర్ రిచ్. వచ్చిన వాళ్ళు గెస్ట్లకు కూడా వెయిట్ చేయని కూడా మంచి లగ్జరీ సోఫాలు వేసినారు. కేవలం ఈ పువ్వుల కోసం నేను ఇంత లగ్జరీ సోఫాలో కూర్చోవాల్సి వచ్చింది.
మనము మామూలుగానే ఏదైనా వస్తే వదలవు, అలాంటిది ఇలాంటి లగ్జరీ సోఫాలు ఉంటాయి, మామూలు వదులుతామా? కొమ్ము ఏమో వీడియోలతో వాళ్ళు వస్తాయి వీడియోలు. ఇక్కడ వీడు బాగా మన వాళ్ళు నీళ్ళు కొట్టి దీన్ని ఫ్లవర్ని చేసినారు, లేకుంటే ఇది బయట ఎక్కువ ఉండకూడదు, ఉంటే పోతుంది ఎండకి, ఎండిపోతుంది, మళ్ళీ కస్టమర్ నన్ను వంగ పెడుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఎంతగానో అనుకున్న అల్హమ్రా టవర్ అయితే మిస్ అయిపోయింది. అల్హమ్రా హోటల్కి అయితే ఆర్డర్ పడింది. ఇన్షాల్లా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్డర్ పడితే చూపిస్తా. ఓకే, గాలికి జుట్టు ఈ క్లిప్ తీసేయడమే మేలు. చూడు బా, కోవిడ్ సిటీ ఎంత ప్రశాంతంగా ఉందో సెలవులు కాబట్టి. అదే నార్మల్ డేస్లో అయితే ఇదంతా ఫుల్ ట్రాఫిక్. దీన్ని అమ్మ ఈ నుంచి మన కంపెనీ కాడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అర్ధ గంట పడుతుంది. ఇప్పుడు చూడ ఎక్కడికైనా సరే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సో కోవిడ్లో ఫ్రైడే సాటర్డే ట్రాఫికే ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కోవిడ్ సిటీ నుంచి జహరా నసీంకి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్ వస్తుంది అన్నమాట. అంత దూరం ఆర్డర్ ఇచ్చేసి తర్వాత ఆ 360 మాల్కి అయితే వెళ్ళాలి మేము. జహరా నసీం. ఇక్కడ చూడండి, మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుందా? ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ చాలా మంది కోవిడ్లో ఉన్న సోదరులందరూ చూసే ఉంటారు. ఈ బిల్డింగ్ ఏంటంటే ఇది ఒక కాలేజ్ అన్నమాట, మినిస్ట్రీకి సంబంధించిన కాలేజ్. ఇది భలే ఉంటుంది అబ్బా బిల్డింగ్, వెరైటీగా ఉంటుంది. ఏవో దేకో వెరైటీ బిల్డింగ్, ఒక కాలేజ్ ఏవో అది కాలేజ్ అది. ఆ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో చూడండి, వెరైటీగా. స్టెప్ దూరం నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు సూపర్గా ఉంటుంది బిల్డింగ్. ఆల్మోస్ట్ ఇది 23-24 ఫ్లోర్లు ఉంటుంది బిల్డింగ్. నేను చాలాసార్లు డెలివరీకి వెళ్ళా, షార్ట్ వీడియో కూడా చేస్తా ఒక రోజు, చూడండి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకో ఆర్డర్ ఇవ్వడానికి జహరా నయీంకి అయితే వచ్చేసాను. ఇంకా ఈ ఆర్డర్ అయిపోయిన వెంటనే మనం 360 మాల్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న 360 మాల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది కూడా ఒక రకంగా పెద్ద మాలే, కాకపోతే అవినీస్ మాల్ అంత పెద్దదైతే కాదు. ఇది దాంట్లో ఒక కాల భాగం ఉంటుంది అంతే. ఈ 360 మాల్ లాస్ట్ వీక్ మనకు ఆర్డర్ వచ్చి అవినీస్ మాల్కి పడింది, పెద్ద ఆర్డర్. ఈ వీక్ అదే మనిషి 360 మాల్లోకి ఆర్డర్ పెట్టాడు. అతను షాప్ ఏదో మనకి తెలియదు, ఇంక అక్కడికి వెళ్ళి అతను ఫోన్ చేయమన్నాడు కాబట్టి ఇంక మేము 360 మాల్కి అయితే వచ్చేసాము. చూడండి లోపల ఎలా ఉంటుందో, ఏ షాప్లో డెలివరీ చేస్తున్నామో, మన యోగేష్ ఏ షాప్లో బొకే కస్టమర్లకి ఇస్తాడో మొత్తం చూసేయండి. సో ఫ్రెండ్స్, కస్టమర్ చెప్పిన లోడింగ్ 6 నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపల కిందకి దిగుతున్నాం అన్నమాట. చాలా పెద్దగా ఉంది కింద అండర్ గ్రౌండ్. మేబీ చాలా మంది ఇక్కడికే వచ్చి అన్లోడ్ చేస్తా ఉంటారు అనుకుంటా. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూడండి, కోవిడ్ లో డెలివరీ బాయ్ కష్టాలు. ఆ లోడింగ్ 6 అనే బోర్డు ఎత్తుకునేసరికి అర్ధ గంట పట్టింది మాకు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ దగ్గర పోయి వాడి దగ్గర పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలా. చూద్దాం. ఇలాంటి పెద్ద ఆర్డర్లు ఎత్తినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక పర్మిట్ ఇస్తారనమాట. ఆ పర్మిట్ అక్కడ చూపించాలి. అదా ఇక్కడ 360 మాల్లో ట్రాన్స్లేట్ పర్మిట్. ఆ పర్మిట్ ఇక్కడ చూపించాలి సెక్యూరిటీ గార్డ్కి. చూపిస్తే అప్పుడు వాళ్ళు మనల్ని అప్రూవల్ చేస్తారు. లోపల పోతున్నా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి. నేనైతే ఆ పర్మిట్ సెక్యూరిటీ గార్డ్కి చూపించాను. అతను వచ్చి నేను ఆ పువ్వులు చూడాలా, మీరు ఏం ఎత్తుకోబోతున్నారు అని చెప్పి నా కారుకి వచ్చి చెక్ చేస్తున్నాడు. ఆ పూలు చెక్ చేసి వాళ్ళ పై అధికారికి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు వాళ్ళు పూలు తెచ్చారని. చూడండి, మేమైతే ఆ లోపలికి వెళ్ళడానికి ఆ విధంగా బకెట్ అలవట్లేదు. ఈ విధంగా అర్బన్లు అయితే వేసుకున్నాము. ఇంకా సెక్యూరిటీ ఒకటి పిలిస్తే అప్పుడు మనం వెళ్ళాలా. వాడు వచ్చి పిలుస్తాడు, అప్పుడు మనం వెళ్ళాలా. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో మమ్మల్ని పైకి పంపిలా. మేము ఈ 360 మాల్లో అసందులో పడి తిరుగుతానే చూడండి. ఇంకా మా వల్ల కాక వాడికి ఫోన్ చేసినాం షాప్ వాళ్ళకి, నాయన మేము ఫలానా గేట్లో ఉన్నాం, వచ్చి ఎత్తుకోమండి, మమ్మల్ని ఎవరు పంపించడం లేడా, వాళ్ళు ఏదో అడుగుతున్నారు, మాకేమో అవన్నీ మా దగ్గర లేవు, వచ్చి ఎత్తుకోమండి, లేకుంటే మేము దిగకుండా మొత్తం వెనక్కి అని చెప్పినాం. ఇంకా వాళ్ళే వస్తానని చెప్పినారు. ఈ ట్రోలీ కోసం అగసాట్లో వచ్చి గంట అయింది తిరుగుతున్న పార్కింగ్లో తిరిగి లాస్ట్కి షాప్ని ఎత్తుకొని వాళ్ళు ట్రోలీ ఇస్తే ట్రోలీ తీసుకొని కిందికి పోతున్నా. మొత్తానికి ట్రోలీ దొరికింది పాపము. అర్ధ గంట తర్వాత ట్రోలీ పెట్టినాము. ఇంకా నా బండి ఆడ ఉన్నది, ఆ బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంకా ట్రోలీ వేసుకొని పోవాలా. ఈ 360 మాల్లో సమ్మెద్దలం అనే కంపెనీ నెలకి 10,000 దినాలు ఇచ్చి బాడీకి కడుతుంది. వాళ్ళ షాప్కి పూలు ఎత్తుకొని పోవాలంటే వాళ్ళు 100 పర్మిషన్లు ఎవరెవరి దగ్గర ఈ 360 మాల్ ముద్దులు ఎవరైతే వాళ్ళ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొచ్చినా కూడా వదల్లా దావా.
అంటే 10,000 దినాలు రెంట్ కట్టినా కూడా వాళ్ళకి చూడండి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో. చూడండి పూలు ఇట్లా మామూలు బహిరంగంగా ఎత్తుకోపోవడానికి లేదు. ఈ విధంగా ఒక గుడ్డేసి ఈ గుడ్డ కింద అయితే పూలు పెట్టినారు. చూడదు ఈ గుడ్డ కింద పూలు ఉన్నాయి. ఈ విధంగా ట్రోలీ ఆ షాప్ ఏ షాప్ అయితే మనం ఎత్తుకుపోతున్నామో ఆ షాపు ట్రోలీ కూడా వాళ్ళు ఇవ్వాలి. అప్పుడే మనం ఎత్తుకుపోదానికి ఆసనం ఉంటుంది. అంటే ఎత్తుకుపోదానికి మనకు వదులుతారు సెక్యూరిటీ, లేకపోతే పక్కెళ్ళి ఆడుకో అంటాడు. ఎంత పెద్ద ముదీరు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఇదే రూల్ అంటబ్బా. చిన్న మామూలుగా ఏదైనా చేతులు పట్టుకుని పెట్టయితే ఎత్తుకుని పోవచ్చు అంట. ఈ విధంగా ఎత్తుకుని పోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్లు అయితే కావాలి. పర్మిషన్ తెచ్చినా కూడా ఈ విధంగా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. పాపం మా యోగేష్ భయ్య 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తాం చెప్పండి, తిరుగుతూనే ఉంటాం. ఇట్లా ఉంటుంది కోవిడ్లో డెలివరీ బాయ్ లైఫ్ అవర్ ఫ్లవరిస్ట్ లైఫ్. సో గైస్ మా కంపెనీ డెలివరీ ఇచ్చిన షాప్ ఇదే అన్నమాట. ఈ షాప్లోనే డెలివరీ ఈ విధంగా సెట్ చేసినారు. ఈ షాపులోకి వచ్చి ఏ కస్టమర్ అయితే చెప్పులు కొంటారో ఆ చెప్పులకి గిఫ్ట్గా ఈ విధంగా ఫ్లవర్ బొకే ఒకటి ఇస్తారు. చాలా కాస్ట్లీ ఉంటుంది. మొత్తానికి ఫ్లవర్ అవన్నీ సెట్ చేసాము. టైం చూస్తే 4:45 అయిపోయింది. మేము వచ్చింది ఇక్కడికి 3 గంటలకే. ఇంక ఇది సెక్యూరిటీ గీయాలా, ఈ గుడ్డగా నీకుంటే నాకు బాగా తింటాడు. ఇంకా మనోడిని ఈవినింగ్ పికప్ చేసుకోవాలంటే నైట్ 9 గంటలకు పికప్ చేసుకోవాలా. ఇంకా చూద్దాం. ఇక నేనైతే నైట్ వచ్చేసాను మా వాడిని పికప్ చేసుకుందామని. చూడండి తిరిగి మన లైట్ వ్యూ ఎంత అందంగా ఉందో. ఈ సమ్మెద్దలం అనే కంపెనీ కస్టమర్ అట్రాక్ట్ కోసము వీళ్ళ షాప్ లో ఎవరైనా ఏదైనా వస్తువు కొంటే ఆ కొన్న వస్తువుకి గిఫ్ట్ గా పూల బొకే ఇస్తున్నారు. చూడండి అన్ని రకాల ఫ్రెష్ పూలతో కలిపిన బొకే, అలాగే ఒక కేక్ కూడా ఇస్తారు ఫ్రీగా. ఈ సమ్మెద్దలం కంపెనీలో ఉన్న ప్రతి వస్తువు గాని చాలా కాస్ట్లీ అన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ 35 దినాల నుంచి 40 దినాల వరకు ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హ్యాండ్ బ్యాగులు అండ్ చెప్పులు, షూస్ కనిపిస్తాయి. ఈ షాప్ వచ్చి ఓన్లీ లేడీస్ కి మాత్రమే, జెంట్స్ కి అయితే ఇక్కడ ఏమి దొరకవు. కానీ ఒక్కొక్క ప్రైజ్ మన ఇండియా డబ్బు 20,000 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక నాకు మా యోగేష్ భయ్యకి 2 కేకులు ఫ్రీగా అయితే ఇచ్చినారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కోవిడ్ లో డెలివరీ బాయ్ లైఫ్ మరియు ఫ్లవరిస్ట్ లైఫ్ ఇలా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లాహ్ మసలాం హబీబీ అతికలావి.